మొత్తం వీడియో చూడండి. అలాగే దీని ముందు 3 వీడియోస్ నిమ్మకాయల పూజ చేసి బండికి కట్టాలా ఏంటి అనేది అన్నిటికీ నిమ్మకాయ అమ్మవారి దగ్గర పెట్టే దాని గురించి 3 భాగాలుగా ఒకటి పంతులు గారు చెప్పింది ఒకటి వచ్చిందండి. ఏంటంటే చాలామందికి డౌట్స్ అన్నీ ఉంటాయి, అందుకనే నేను వచ్చింది. నేను ఆయన చెప్పి ఇప్పుడు గ్రూప్లోనే వస్తున్నాయి కదా, వెంకటేశ్వర గ్రూప్లోనే, అలా దాంట్లో వచ్చింది. అది నేను ఏంటంటే చాలామందికి తెలియని వాళ్ళకి కొంచెం మంది డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ వివరించి నేను ఒక బుక్లో రాసుకొని అవన్నీ వివరణగా నేను మీకు 3 పార్ట్లుగా చెప్పడం అయింది. అంటే 3 వీడియోస్గా తీసి లాంగ్ వీడియోస్ 9 నిమిషాలు అలా ఉంటుంది చెప్పడం జరిగింది. చూడండి. నిన్న మొన్న పెట్టాను నేను, అంతే. మొన్న పెట్టినట్లున్నాను, నిన్న కూడా కాదు, నిన్న పెట్టాను సంథింగ్. చూడండి, చాలా మీకు నచ్చుద్ది. మొత్తం వీడియో చూడండి ఎలా ఉందో కామెంట్. ఇదిగోండి, ఇవన్నీ 3 రోజులు ఇవ్వండి గులాబీ పూలు. ఇదిగోండి, చూసారు చక్కగా ఎంత బాగా సరిపోయినాయో. 3 రోజులు కలిపి 4 గులాబీ పువ్వులు, 2 గులాబీ పువ్వులు, 3 అలా పట్టినాయి. ఇక్కడ 2 ఉన్న గులాబీ పువ్వులు నేను ఇవాళ కోసినవి. ఇవాళ వీడియో పెట్టలేదండి, పెద్ద గులాబీ పూలు అంటారు. ఇది ఒక వీడియో, ఇది ఒకటి. ఈ 3 గులాబీలు చూసారు కదా, మీకు చూస్తే అర్థం అది మొగ్గలాగా ఉన్నాయి, చూసారు కదా. ఈ మొగ్గలాగా ఉన్న అందరికీ పెట్టాలన్నట్లుగా నేను పెట్టడం జరిగిందండి. ఏంటంటే దీపారాధన సాంబ్రాణికి కొంచెం మసకగా అనిపిస్తున్నాయి. ఇదిగోండి, మంచిగా ఇలా స్వామికి బెల్లమును 2 బెల్లం ముక్కలు అటుకులు పెట్టానండి. స్వామికి ఇష్టమైనవి అయ్యి, అందుకనండి. సరే అండి, మొత్తం వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి. ఇక్కడ 5 ఒత్తులు, ఇక్కడ 2 ఒత్తులే పెట్టి వెలిగించాను. గణపతి స్వామికి వాళ్ళు బుధవారం కదా, గరికి కొద్దాం అనుకున్నా, మర్చిపోయాను ఫ్రెండ్స్. లేదంటే గరికి ఎప్పుడు ప్రతి రోజు నేను బుధవారం గరికి ఇంట్లోనే పెంచుకుంటాను. మాకు మొక్కలు ఉన్నాయి కానీ దాంట్లో కొంచెం మంది దగ్గర ఏంటంటే గరికి వస్తుంది కదా, మాకు అలా రాలేదని నేను ఇక తెచ్చుకొని మరీ పెంచుకుంటున్నాను గరికిని. ఇంకోండి ఫ్రెండ్స్, అలాగే ఇవాళ ఏంటంటే మీకు నేను మొన్న అమ్మవారి నిమ్మకాయల గురించి వాటి గురించి చెప్పడం జరిగింది. అసలు ఎంత బాగుంది. అది 5 రూపాయల బిళ్ళ, 10 రూపాయల బిళ్ళ మీద అమ్మవారు చెప్పే కదా. అక్కడ 2 పువ్వులును, ఇక్కడ పెద్దమ్మ తల్లి దగ్గర పెట్టిన పువ్వులు. ఈ పువ్వులు 3 కొంచెం మొగ్గలాగా విచ్చుకొని, సర్లే అన్ని పటాలకి ఉండాలని నేను కోసానండి ఇందాకే. కానీ చూడండి ఎంత బాగుందో కదండి, చాలా బాగుంది. అలాగే నేను అంటే కొంచెం మంది ఏంటంటే డౌట్స్ ఉంటాయి కదా, అమ్మవారికి వేసిన దండలు నిమ్మకాయలు బండిలకు కట్టుకోవచ్చా, లేదంటే మామూలుగా అమ్మవారి పాదాల దగ్గర బండికి కడతారా అని, లేదంటే మెల్ల వేసిన నిమ్మకాయలు ఇచ్చినప్పుడు అవి తాగొచ్చా, అవన్నీ వివరణగా 3 పార్ట్లుగా తీసి పెట్టానండి వీడియో. చూడండి, మీకు నచ్చుద్ది. నేను చెప్తూ దానికి వివరణ కూడా చెప్పుకుంటూ వచ్చాను, కానీ ఒక్కరు కూడా చూడలేదు. ఒకరు 2 అలా చూశారు. తిప్పి కొడితే ఒక 10 మంది కూడా చూడాల, 10 వ్యూస్ కూడా లేవు, చూశాను. ఇది ఎందుకు తీస్తున్నా అంటే పువ్వులు నేను మళ్ళీ అనుకోవచ్చు మీరు, మొన్న పువ్వులు ఉన్నాయి కదా, ఆ పువ్వులు అన్నీ పెట్టేసామేమో అనుకోవచ్చు. నేను మళ్ళీ పెట్టలేదండి. అంతకుముందు వీడియో కూడా కాదు, మీకు చూస్తేనే అర్థం అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ పైన పువ్వులు ఉన్నాయి మొత్తం. అప్పుడు 4-5 పువ్వులే ఉన్నాయి. చక్కగా అందరికి పెట్టిన దీపానికి చూసారా ఎలా గీతలాగా పడిందో. అదిగోండి చూడండి, భలే ఇదిగా పడుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదండి
ఇవాళ అయితే బుధవారం అని చెప్పి నేను పూజ చేసుకున్నా. ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. సరే ఫ్రెండ్స్, మొత్తం వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్ అండి. బాయ్ అండి.